ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మరి ఈరోజు మనం షేర్ చేసుకోబోయే జ్ఞానం 2వ అధ్యాయం 47వ శ్లోకంలోనిది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. మాస్టర్స్, మరి ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే అధికారివి, కానీ ఆ కర్మఫలానికి ఎంత మాత్రం అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కర్మిష్టిగానే ఉండాలి. అకర్మణత్వం అనేది ఎప్పుడూ ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతనే జీతం వస్తుంది. ఫలితాన్ని తర్వాతి నెలలోనే అనుభవించగలుగుతాం. వర్తమానంలో దుక్కి దున్ని విత్తు చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లంగానే పంట పండి ధాన్యం చేతికి రాదు. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు అన్నవి గత జన్మల నుంచి కర్మఫలాలు అయితే, కష్టాలు నష్టాలు అన్నవి చెడు కర్మల ఫలితాలు. అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక గత జన్మల్లోని ఏ జన్మకు సంబంధించినవి, ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు, మనం నిర్దేశించలేం కూడా. అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరి అయిన విషయ జ్ఞానం ఏమీ లేదు. లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరి అయిన లెక్కలు కట్టడం. జన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది. జన్మల లెక్కల ప్రకారం పోవలసిందంతా పోయే తీరుతుంది. కర్మ ఫలాశక్తి ఉంటే, కర్మ ఫలాశక్తి మనకు గనక ఉంటే ఫలసిద్ధి, ఆ సిద్ధుల పట్ల అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు. కర్మలు చేయడం మాని అకర్ముడుగా మారిపోతే, భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి. అకర్ములుగా ఎన్నటికీ కూడా కారాదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన కర్మలు చేస్తూనే ఉండాలి. మాస్టర్స్, ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం 2వ అధ్యాయం 48వ శ్లోకం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయ సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలియజేసుకుందాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయ సిద్ధ్య సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మాస్టర్స్, మరి ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగమని అంటారు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మిత్రులారా. సమత్వం అంటే అన్నింటినీ సరి సమానంగా చూడటం. సమత్వమే అత్యంత గొప్పదైనది. సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది. అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించక
అన్ని పరిస్థితుల్లోనూ ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండటమే యోగం అనిపించుకుంటుంది. అదే సమత్వంలో ఉండటం అంటే, యోగస్థితిలో ఉండడం అంటే, యోగస్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థహేతువులే. కర్మలను చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితుడిలాగా ఉండాలి. ఫలితాలను అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావనతోనే గ్రహించాలి. జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వం నిరంతర ధ్యాన సాధన వలన అలవడుతుంది. అప్పుడు అనుక్షణం యోగస్థితిలోనే ఉంటూ ఉంటాం. ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధులలో ఆనందించం, విచారించం. కనుకనే ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి యోగస్థితిలోనే కర్తవ్య కర్మలను ఆచరించమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధ. మిత్రులారా, మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఈరోజు కూడా మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నందుకు మనకి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే ఈ జ్ఞానం మనకి అందడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మాస్టర్స్ మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లలిత. థ్యాంక్ యూ.